అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారి ఒక ఇమేజ్ గాని, ఆయన స్టార్‌డమ్ గాని ప్రెజెంట్ జనరేషన్‌లో అంటే వితౌట్ రాజమౌళి అంత హైట్స్ చూసిన హీరో మాత్రం మన అల్లు అర్జున్ గారే భయ్యా. సో, ఇప్పుడు అల్లు అర్జున్ గారు 'పుష్ప' ముందు, 'పుష్ప పార్ట్ 2'కి ముందు, ఆ తర్వాత అని చెప్పి ఆయన జర్నీని మనం డిఫైన్ చేయొచ్చు. ఎందుకంటే 'పుష్ప పార్ట్ 1' ఒక లెక్క, 'పుష్ప 2' ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో ఇండియా వైడ్‌గా మామూలు సంచలనం నమోదవల. అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్తారు 'పుష్ప 2' గురించి. సో, ఇప్పుడు 'పుష్ప 3' ఎలా ఉండబోతుంది, 'పుష్ప 3' గురించి ఒక భయంకరమైన అప్డేట్ అయితే బయటకొచ్చింది భయ్యా. అదేంటంటే మైత్రి మూవీ మేకర్స్ యాక్చువల్లీ సల్మాన్ ఖాన్ గారితో ఒక సినిమా చేయాలి. వాళ్ళేంటంటే ఇప్పుడు ఈ యూనివర్స్‌లోకి, 'పుష్ప' యూనివర్స్‌లోకి సల్మాన్ ఖాన్ గారిని తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారంట. ఇది గాని నిజమయ్యి వన్స్ సల్మాన్ ఖాన్ గారు గాని ఇది గాని అఫీషియల్‌గా ఓకే చేస్తే మాత్రం ఆ లెక్కలు అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా ఇక్కడ మనం అభినందించాల్సింది ఎవరినంటే మైత్రి మూవీ మేకర్స్‌ని. ఆళ్ళకి ఆ ఐడియా ఎలా వచ్చిందో మరి సుకుమార్ గారి తాట లేదంటే మరి ఏంటో తెలీదు గానీ, సల్మాన్ ఖాన్ గారు 'సుల్తాన్' అనే క్యారెక్టర్‌లో ఒక బిగ్ బుల్‌గా, ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్‌గా అలాంటి వ్యక్తి 'పుష్పా'ని మీట్ అయితే ఎలా ఉంటది అనే అంటే మనకు ఆల్రెడీ ఒక ఈ సిండికేట్ అని చెప్పి ఒక ఎవరో ఎక్కడో నుంచో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు ఆ వ్యక్తులు ఇదే అని చూపించారు. సో, అలాంటిది ఆ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 'పుష్ప' క్యారెక్టర్ అయిన అల్లు అర్జున్ గారిని మీట్ అయితే ఎలా ఉంటదని ఒక ఆలోచన అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మైండ్‌లో ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో ఒక భయంకరమైన చర్చ జరుగుతుంది. ఇది గాని జరిగితే మాత్రం ఆ ఓచకోత ఎలా ఉంటదంటేనా, నిజంగా చెప్తున్నా కదా! తెలుగు సినిమా చుట్టూ ఇప్పుడు ప్రపంచ సినిమా తిరుగుతుంది. సో, అలాంటిది ఒక బాలీవుడ్ అగ్రనటుడైన సల్మాన్ ఖాన్ గారు, ఆయనకైతే ప్రెజెంట్ అయితే హిట్స్ లేవు. ఆయన కొద్దిగా అంటే ఆయన బిజినెస్ గురించి చెప్పక్కర్లేదు. అది వేరు. కానీ ఆయన క్లియర్‌గా చెప్పాలంటే ఫ్లాప్ సినిమా ఆయన 100 కోట్లు కొడుతుంది. సో, ఇప్పుడు అలాంటి సల్మాన్ ఖాన్ గారిని తీసుకొచ్చి ఇప్పుడు 'పుష్ప 3'లో గాని పెడితే మాత్రం ఆ ఊచకోత ఎలా ఉంటదంటే, ఇంకా మనం మాట్లాడుకోవడానికి రికార్డులు అది ఎంత లెక్క చెప్పాలో కూడా తెలీదు. సో, ఇది గాని నిజమైతే మాత్రం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి ఒక పెద్ద పండగ. అంటే మన తెలుగు హీరో అల్లు అర్జున్ గారు ఉంటుండగా ఇంకో హీరో ఉండడం అవన్నీ మనకేంటంటే, నేను ఒకటి చెప్తున్నా. సినిమా ఒక కళ అనేది ఒక ఒక భాషతో గాని, ఒక ప్రాంతంతో గాని సంబంధం లేనిది. మొన్నటి వరకు మనకి టాలీవుడ్ అన్నా సరే, సౌత్ ఫిల్మ్స్ అన్నా, బాలీవుడ్‌లో ఒక రకంగా చిన్న చూపు చూసేవారు. కానీ మనోళ్ళు ఇస్తున్న ఫిల్మ్స్‌కి, మనోళ్ళ నుంచి జనరేట్ అవుతున్న రెవెన్యూకి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి తెలుగు సినిమాలు ఓకే చేసేద్దారా బాబు, తెలుగు డైరెక్టర్లు ఓకే చేసేద్దారా బాబు, తెలుగు ప్రొడ్యూసర్లు ఏది చెప్తే అదిరా బాబు అనే రేంజ్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు అలాంటిది సల్మాన్ ఖాన్ గారు గాని ఈ సినిమా ఓకే చేస్తే ఆ సినిమా రేంజ్ వేరే భయ్య. మనకి ప్రెజెంట్ ఇప్పటికే అల్లు అర్జున్ గారి మీద మామూలుగా ఆడట్లేదు. మనకి తమిళ సినిమాకి సంబంధించి సినిమాలను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఏంటంటే, లోకేష్ కంగరాజ్ గారు, అల్లు అర్జున్ గారి సినిమా అనగానే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాళ్ళకొక భయం పట్టుకుంది. దట్ తెలుగు అభిమానులందరూ కూడా పండగ చేసుకున్నారు. ఎందుకంటే తమిళ సినిమాని ఇష్టపడే వాళ్ళకి భయం. ఇప్పుడు ప్రెజెంట్ కమల్ హాసన్ గారు గాని, రజనీకాంత్ గారు గాని, ఇక విజయ్ గారు గాని, అజిత్ గారు గాని సినిమాలకి కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే కమల్ హాసన్ గారు, ఇక రజనీకాంత్ గారు వాళ్ళొక సెపరేట్ ఇంకా నెక్స్ట్ జనరేషన్ అజిత్ గారు, ఇక విజయ్ గారు. అజిత్ గారేమో తనకు నచ్చిన పని తను చేసుకుంటూ వెళ్తూ సినిమాలు సెకండ్ చాయిస్‌గా పెట్టుకున్నారు. ఇక విజయ్ గారి సినిమాలకొస్తే ఆయన పాలిటిక్స్‌కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవరైనా సరే 1000 కోట్లు తెచ్చే స్టార్‌డమ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే ప్రెజెంట్ ఇప్పుడు లోకేష్ కంగరాజు, అదేవిధంగా అల్లు అర్జున్ గారి సినిమా మాత్రం ఖచ్చితంగా తమిళ సినిమా ఇండస్ట్రీకి 1000 కోట్లు పరిచయం చేయబోతున్న సినిమా అని చెప్తున్నాను. సో, దీనికి వీళ్ళేం చేస్తున్నారంటే ఇప్పటివరకు ఆహా, ఓహో అని లోకేష్ కంగరాజు అది ఇది అని పొగిడిన ప్రతి తమిళ సినిమా అభిమానులు ఇప్పుడు అదే లోకేష్ కంగరాజుని ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే నీకు ఓన్లీ తెలుగు హీరోలు తప్ప తమిళ హీరోలు కనిపించలేదా? అదే చెప్తున్నా కదా భయ్యా, తెలుగా, హిందా, తమిళ, మలయాళం, కేరళ, కన్నడ అవి కాదు. ఒక కళకి, ఒక ఆర్ట్‌కి ఇంకా లాంగ్వేజ్‌తో గాని లేంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒక ప్లేస్‌తో గాని సంబంధం ఉండదు. ఆయన అనుకున్న కథకి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాడు. ఆ స్టార్‌డమ్‌కి, ఆ బడ్జెట్ తిరిగి తీసుకురాగల హీరో ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు. సో, అలాంటి అల్లు అర్జున్ గారిని ఎంచుకోవడంలో పాపం లోకేష్ కంగరాజ్ చేసిన తప్పేంటో నాకైతే మాత్రం అల్లు అర్జున్ గారే లోకేష్ కంగరాజ్ గారికి ఛాన్స్ ఇచ్చినాడు తప్ప, లోకేష్ కంగరాజ్ ఏదో పెద్ద పీకేస్తాడు, పొడి చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన సినిమాలైన 'లియో', 'కూలీ' చూసిన తర్వాత ఆయన మీద మొత్తం మామూలు దొబ్బలేదు. ఇప్పుడు వీళ్ళు ఇంత అంటే ఇప్పుడు తమిళ ఆడియన్స్ కూడా అంతలా ఆయన మీద కోపంగా ఉండడానికి కారణం ఏంటంటే, కార్తీ గారితో అనౌన్స్ చేసిన 'ఖైదీ 2' పరిస్థితి ఏంటి అని. అంటే ఇప్పుడు లోకేష్ కంగరాజ్ గారు రెమ్యునరేషన్ భారీ లెవెల్‌లో పెంచారంట.
సో ఇప్పుడు ఖైదీ అనే సినిమా ఒక లో బడ్జెట్తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. సో ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు ఖైదీకి రెమ్యునరేషన్లు పెంచుకుంటూ మొత్తం బడ్జెట్లన్నీ మారిపోతే అది కరెక్ట్ కాదని చెప్పి ఖైదీ ప్రొడ్యూసర్లు ఇప్పటికే లోకేష్ కనగరాజు గారు సంప్రదించడం జరిగింది. ఆయనేమో దానికి తిరస్కరించడం, దానికి బదులుగా ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి సినిమా ఓకే చేయడం, ఇవన్నీ కూడా లోకేష్ కనగరాజన్ని తమిళ ఆడియన్స్కి కొద్దిగా దూరం అవుతున్నారు. సో ఏది ఏమైనా సరే సినిమా రిలీజ్ అయ్యి బాగున్న తర్వాత ఇంక అందరూ ఆడియన్స్ ఆయనకే చేయకొడతారు. నాకైతే మాత్రం తమిళ ఇండస్ట్రీకి మాత్రం 1000 కోట్లు మాత్రం పరిచయం చేసేది మాత్రం మన అల్లు అర్జున్ గారే. ఇది మాత్రం ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా చాలా గర్వపడాల్సిన విషయం భయ్య. మన తెలుగు వాడిని, తెలుగు హీరో ప్రపంచ స్థాయి సినిమాతో పాటు మన పక్క రాష్ట్రమైన రాష్ట్రానికి, తమిళనాడుకి, చెన్నైకి 1000 కోట్ల బిజినెస్ ఇస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మొన్నటి వరకు కూడా మన అంటే ఒక ఏఆర్ మురుగదాస్ గారు కానీ కొన్ని డైలాగులు వేస్తారు. ఏంటంటే తమిళ సినిమా అనేది ఎడ్యుకేట్ చేస్తుంది, 1000 కోట్ల సినిమా ఎందుకని. తమిళ సినిమా ఏం ఎడ్యుకేట్ చేసింది, ఎవరికి ఎడ్యుకేట్ చేసిందో నాకైతే తెలియదు, కానీ తెలుగు సినిమా దానికి మించిన గొప్ప సినిమాలు బోల్డ్ ఉన్నాయి, మామూలు సినిమాలు కాదు. అదే కమల్ హాసన్ గారికి ఒక స్వాతి ముత్యం, ఒక సాగర సంగమం సినిమాలు ఇచ్చిన గొప్ప డైరెక్టర్లు ఉన్నారు మన తెలుగులో. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ ఏది ఏమైనా సరే రెవెన్యూ అనేదే మాట్లాడుతుంది. సో 1000 కోట్ల సినిమా అనేది మన తమిళనాడులో లేదు, చెన్నైలో లేదు, తమిళ సినిమా ఇండస్ట్రీలో లేదు, కాలీవుడ్లో లేదు అనేది ఒప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కాలీవుడ్కి మాత్రం 1000 కోట్ల సినిమా పరిచయం చేయబోతుంది మాత్రం అల్లు అర్జున్ గారు, లోకేష్ కనగరాజు గారే. ఇది రాసి పెట్టేసుకోండి. ఎందుకంటే ఇంకా అల్లు అర్జున్ గారి యొక్క చెప్తున్నాను కదా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు లైనప్ అట్లీతో సినిమా అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు పుష్ప 3, ఇంకా అది ఎప్పుడు మొదలవుద్దో ఏంటో తెలియదు. ఇప్పుడు పుష్ప 3లో సల్మాన్ ఖాన్ గారిని తీసుకొస్తున్నాను అంటున్నారు. మళ్ళీ లోకేష్ కనగరాజు, ఈ లైనప్లు అవన్నీ చూసుకుంటే తెలుగు సినిమా అనేది ఇంకా ప్రపంచ స్థాయి సినిమా కాదు, ప్రపంచ స్థాయి సినిమాకి మించిన సినిమా కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్ది, వారణాసి, నెక్స్ట్ స్పిరిట్, ఇంకా ప్రభాస్ గారు లైనప్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మన తెలుగు సినిమా గురించి ఇంక వేరే లెవెల్. ఇంకా ఎందుకంటే అన్నా ఎస్ మనలో మనకు బోల్డ్ ఫ్యాన్ వార్లు ఉండొచ్చు, అవి ఉండొచ్చు, ఇవ్వచ్చు. ఇంకా ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారి సినిమా ఆ ప్రొడ్యూసర్లో చెప్పేస్తున్నారు ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు, ప్యాన్ వరల్డ్ సత్తా ఉన్న సినిమాని. ఇంకా మనకి ఇంకేం కావాలి. సో ఓవరాల్గా ప్రజెంట్ మాత్రం అల్లు అర్జున్ గారు అండ్ తీసుకుంటున్న సినిమాలు మాత్రం ఇండియా వైడ్గా మామూలుగా సందడి చేయట్లేదు. ఈ విషయంతో మాత్రం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రం ఒక వేరే ట్రాన్స్లో ఉన్నారు భయ్య.